ఎట్లున్నారు? We are back with the next video, that is TIFA scan video. చెప్పాం కదా, టీఫా స్కాన్ మాకు జూన్ ఎండ్, దట్ ఈస్ టుడే ఇస్ జూన్ 30th ఇచ్చారనమాట. ఇది అరౌండ్ 20-22 వీక్స్ టైంలో చేసే స్కాన్ అనమాట. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ అనామలీ స్కాన్. జస్ట్ ఆఫ్టర్ ఎన్టీ స్కాన్లో ఎంత గ్రోత్ ఉంది, ప్లస్ ఎలా ఉంది డెవలప్మెంట్, అవన్నీ చూస్తారు కదా. సేమ్ దీంట్లో కూడా అలానే, ఎందుకంటే ఎన్టీ స్కాన్ నుంచి ఇప్పటికి కొంచెం టైం పీరియడ్ అయి ఉంటుంది కాబట్టి ఫర్దర్ గ్రోత్ ఎలా ఉంది అవన్నీ చూస్తారనమాట. ఇది లిటిల్ టైమ్ టేకింగ్ స్కాన్. ఇట్ కెన్ గో అప్ టు 3 to 4 hours కూడా అని చెప్పారు. ఎందుకంటే బేబీ పొజిషన్ ని బట్టి, ఒకవేళ బేబీ పొజిషన్ వాళ్ళకి కరెక్ట్ గా కావాల్సినట్టు లేకపోతే వాళ్ళు ఆబ్వియస్లీ స్కాన్ చేయలేరు కదా కొన్ని ఆర్గన్స్ ని వాటిని. సో బేబీ పొజిషన్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్ ఈ స్కాన్ లో. కాబట్టి ఒక్కోసారి టైం పట్టొచ్చు, ఒక్కోసారి క్విక్ గా కూడా అయిపోవచ్చు ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్. అసలే మధ్యాహ్నం బేబీ ఈ సిరి బేబీ లాగా ఇప్పుడు నిద్రపోతుంది అనుకో ఆఫ్టర్నూన్, అప్పుడు అంతే, అప్పుడు మనకు కావాల్సినట్టు. సో యూజువలీ పీపుల్ కీప్ జోకింగ్ అరౌండ్ కదా, అంటే కరెక్ట్ ఎప్పుడు కావాలో అప్పుడే కావాలని బేబీ ఇన్ ద వూమ్ కీప్స్ ప్లేయింగ్ అరౌండ్ అన్నట్టు. అంటే కరెక్ట్ పొజిషన్ లో లేకుండా కొంచెం ట్రబుల్ మేకింగ్ బేబీ అనుకోండి గైస్, లైక్ దిస్ పర్సన్. కొంచెం టైం ఎక్కువ పట్టి నన్ను ఇరిటేట్ చేసి రేడియాలజిస్ట్ని ఇరిటేట్ చేసి అవన్నీ జరగచ్చు. లేదు నాలాగా స్మూత్ సింపుల్ స్లీపింగ్ బేబీ, పెద్ద హడావిడి లేని బేబీ అయితే అలాంటి బేబీ అయితే కొంచెం కోఆపరేట్ చేసేస్తుంది అనమాట. So let's see how it goes. We are quite excited. I am very excited ఎందుకంటే it's almost been 3 months అన్నానా from NT scan. NT scan 3rd month end లో 2 months మే ఎండ్ లో చేశారు NT scan. మే 31st చేసింది మ్యామ్ ని కలిసిండేది, ఏప్రిల్ ఎండ్ లో చేసింది NT scan. సో ఎగ్జాక్ట్ 2 months కి నేను మళ్ళీ స్క్రీన్ మీద బేబీని చూడబోతున్నాను. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అన్ఫార్చునేట్లీ నితేజ్ కాంట్ సీ ఇట్ బికాజ్ కర్ణాటక రూల్స్ ప్రకారం కంపానియన్ ని అలౌ చెయ్యరు స్కాన్ రూమ్స్ లోకి. దట్స్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. బట్ నేను ఎట్లా రోజు చూసుకుంటున్నా కదా నా ఫేస్ ని, సో నాలాగే ఉంటది కాబట్టి బేబీ. సో బట్ యా, వాట్ ఎవర్ రూల్స్ దే మేక్, ఇట్స్ ఫర్ ఎవ్రీబడీస్ గుడ్ కాబట్టి వీ షుడ్ గో విత్ దట్. బట్ నేను వచ్చిన తర్వాత ఎలాగూ కళ్ళకు కట్టినట్టు చెప్తా కాబట్టి, నాలాగనే బేబీ ఉంటది కాబట్టి కళ్ళకు కట్టినట్టు నువ్వు అక్కడ చూసి సో చెప్తూ ఉంటా కాబట్టి ఇలా అలా అని వేరే ఆప్షన్ లేదు. నేను చెప్పే వరకు మొత్తం అయ్యే వరకు ఇమేజెస్ ఇస్తారు, ఇమేజెస్ ఇస్తారు. బట్ యా, ఆ మూవ్మెంట్స్ అవన్నీ వీడియోలోనే కనిపిస్తాయి కాబట్టి. బట్ యా, ఎనీవేస్ ఐ లెట్ హిమ్ నో. కాబట్టి ఇట్స్ ఫైన్. హోప్ఫుల్లీ అంతా మంచిగా అయిపోతుంది. బేబీ తొందరగా కోఆపరేట్ చేసేసి తొందరగా మంచిగా కావాల్సినట్టు స్కాన్ అయిపోతుంది ఈజ్ వాట్ వీఆర్ హోపింగ్. అండ్ విల్ గో హోమ్ హ్యాపీలీ ఈజ్ వాట్ వీఆర్ హోపింగ్. తర్వాత హాస్పిటల్కి మేము 4:20కి ఎగ్జాక్ట్గా రీచ్ అవ్వాలి. కానీ మీకు తెలిసిందే కదా గైస్, మళ్ళీ లేట్ చేసింది. నేను 3:50కే రెడీ అయ్యి కూర్చుంటే అటు ఇటు పరిగెత్తాంది. ఈ రోజు కూడా నా పైన వేయాలని చూస్తాను. 3:45కి నేను రెడీ, యాక్చువల్ గా 3:45కి స్టార్ట్ అవ్వాలి అని చెప్పాను గైస్. నేను రెడీ, నువ్వెందుకు అవ్వాలి? అవ్వలేదు, నేను 2 hours ముందే రెడీ అయ్యి కూర్చున్నాను. సో ఈ సేమ్ ఓల్డ్ టాపిక్ గైస్ ఇది. నాకు బోర్ కొడుతుంది చెప్పి విని మీకు బోర్ కొడుతుంది. సో లెట్స్ స్టాప్ ఇట్ హియర్. కానీ యా, హోప్ఫుల్లీ 4:20కి రీచ్ అయితే బెటర్, వాళ్ళ దగ్గర తిట్లు తినకుండా. బట్ ఇట్స్ షోయింగ్ 4:24 అరైవల్ టైం. వాళ్ళ దగ్గర తిట్లు తింటావు, నా దగ్గర కూడా తింటావు. నువ్వే చేసావు లేట్. హోప్ఫుల్లీ 2-3 minutes అటు ఇటు అయినా వాళ్ళు కొంచెం క్షమిస్తారని అనుకుంటున్నాను. నేను క్షమించాను, వాళ్ళు క్షమించిన. లేట్ చేయకూడదు.
సో ఇది అయిపోయిన తర్వాత వన్స్ వీఆర్ బ్యాక్ ఫ్రమ్ ద హాస్పిటల్ విల్ లెట్ యూ నో వాట్ ఆల్ హ్యాపెండ్ ఇన్ ద డే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం ఇలా టీఫా స్కాన్కి వెళ్ళేటప్పుడు సిన్స్ దిస్ ఈస్ టైమ్ టేకింగ్ స్కాన్ కాబట్టి యాజ్ అ ప్రెగ్నెంట్ ఉమెన్ ఇట్స్ బెటర్ ఫర్ యూ టు క్యారీ యువర్ ఓన్ వాటర్ బాటిల్ ఆర్ యువర్ ఓన్ ఫ్రూట్స్ కానీ ఫుడ్ కానీ ఓఆర్ఎస్లు కానీ అలాంటివి ఏమన్నా బేసిక్గా ఇంట్లోవి తీసుకెళ్తే ఫుడ్ అట్లాంటివి ఇట్స్ గుడ్ ఫర్ యూ. అంటే ఎన్ని అవర్స్ అవుతుందో మనకు తెలియదు కాబట్టి అక్కడ వెంటనే ఆకలేసి ఏమైనా తినాలి అనిపిస్తే అక్కడ అన్హెల్దీవి కొనుక్కొని తినేసేయకుండా బయటవి అవాయిడ్ చేయడానికి యూ కెన్ సమ్హౌ ఈట్ ఆర్ హోమ్ ఫుడ్ కాబట్టి ఇట్స్ బెటర్ యూ క్యారీ ఒక చిన్న డబ్బాలో. నేనైతే నట్స్ పెట్టుకున్నాను, ఓఆర్ఎస్ పెట్టుకున్నాను ఫర్ నౌ. సో యా దట్స్ వన్ టిప్ బిఫోర్ గోయింగ్ టు టీఫా స్కాన్. తర్వాత వచ్చిన తర్వాత విల్ లెట్ యూ నో ద డీటెయిల్స్. బై బాయ్. చూడండి గైస్, ఫుల్ లేట్గా వచ్చి ఏదో ఘనకార్యం చేసిన వాళ్ళ కూర్చొని ఉన్నాడు. టెన్షన్గా నన్ను లాస్ట్లోనే టెన్షన్ పెట్టే దాంట్లో ఫస్ట్ ఉంటాడు గైస్. మళ్ళీ టెన్షన్ పడకు అంటాడు. ఇదే పని అయిపోయింది గైస్ నాకు. టెన్షన్ పడుకుంటా టైం మేనేజ్మెంట్ అయితే జీరో గైస్. చూసారు కదా గైస్, టెన్షన్లో ఇలానే ఉంటాను. దాన్ని హీస్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఇట్. ఇంటికి వెళ్ళాక ఉంది బేసిక్గా నా తేజ్కి. సో ఇప్పుడు ఏమన్నాను గైస్, ఇప్పుడు నిజంగా ఏమన్నా. సో దిస్ ఇస్ ద హాస్పిటల్ మేము వచ్చేది. ఇక్కడ అందరు తిరుగుతుంటే నాకు చాలా ఎంబారసింగ్గా ఉంటుంది కాబట్టి నేను తీయను అనమాట. సో వాళ్ళు వచ్చేస్తున్నారు. బాయ్ 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 బాయ్. Hey guys, we are out of the hospital. యాక్చువల్గా చాలా ఫాస్ట్గా అయిపోయింది మా టీఫా స్కాన్, ఎందుకంటే బేబీ వాజ్ వెరీ 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 కోఆపరేటివ్. బేబీ ఇస్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద స్కాన్. సో డాక్టర్ ఎంత అప్రిషియేట్ చేస్తున్నాడంటే త్రూ అవుట్ ద స్కాన్ హీ వాజ్ లైక్ యువర్ బేబీ ఈజ్ వెరీ వెరీ కోఆపరేటివ్. మాకు యూజువల్గా ఇరిటేషన్ వచ్చేస్తుంది ఒక్కోసారి, ప్రతిసారి కావాల్సిన పొజిషన్లో ఉండదు, కదులుతా తిరుగుతా అలా ఇలా ఉంటుంది. సో యువర్ బేబీ ఈజ్ నాట్ ఫ్రస్ట్రేటింగ్ అస్ అది ఇది అని చెప్పి చాలాసార్లు చెప్పాడు అనమాట. ఆ పోలికలు షీ ఆల్వేస్ ఫ్రస్ట్రేట్స్ మీ అండ్ ఎవ్రీవన్ అరౌండ్ హర్. ఐ యామ్ లైక్ ఎవ్రీబడీ లవ్స్ మీ. దానికి భజన మీరు గొప్పోళ్ళు 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 ఏం గొప్ప దేనికి గొప్ప. సో యా అలా అప్రిషియేట్ చేస్తూనే ఉన్నారు అనమాట డాక్టర్. దట్ మీనింగ్ అన్ని ఫీచర్స్ నావే వస్తున్నాయని. సో ఇండైరెక్ట్ గా ఓకే మాట్లాడు. సో యూజువలీ కొన్ని అవర్స్ అవుతుంది. మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లోనే చెప్పాను కదా. సో డిపెండ్స్ ఆన్ ద బేబీస్ పొజిషన్. అది యూజువలీ బేబీ పొజిషన్ ఇలా అదేమంటారు సీలింగ్ కి ఫేస్ చేస్తూ ఉండాలంట. అప్పుడు అది రైట్ పొజిషన్ అన్నమాట. ఇలా బోర్లో పడుకొని ఉన్నా, అప్ సైడ్ డౌన్ ఉన్నా, సైడ్ కున్నా వాళ్ళకి కష్టం. సో ప్రాపర్గా సీలింగ్కి ఇలా ఉన్నిందనమాట బేబీ. నాకు తర్వాత చూపించినప్పుడు స్క్రీన్లో ఇలా చూపించారు అంత. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ ఈస్ వాట్ దే సెడ్. అంతా మంచిగా ఉంది, ఎవ్రీథింగ్ లుక్స్ హెల్దీ అని చెప్పారు. సో టచ్ వుడ్. ఇంకొకటి నాకు అన్ని లాస్ట్లో చూపిస్తారనమాట డాక్టర్. నాకు స్టార్టింగ్లో తనంతా చెక్ చేసేసుకొని వాళ్ళు వాల్యూస్ అంతా కాన్సన్ట్రేట్ చేసి వేసేసుకుంటారనమాట. ఆ తర్వాత నా పక్కకి మానిటర్ తిప్పి చూపిస్తారు ఇది 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 అని. ఆ 10 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఆ 10 minutes నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నిన్నారు. ఇది 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 అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా చూపించడం అయిపోయింది అన్నట్టు దిస్ ఇస్ ఆల్ విల్ సీ అన్నట్టు అన్నారనమాట. అలా అనగానే బేబీ ఇలా అప్ సైడ్ డౌన్ తిరిగేసింది. సో డాక్టర్ వాజ్ లైక్ నౌ బేబీ ఇస్ లైక్ నౌ దట్ యువర్ స్కాన్ ఇస్ ఓవర్, ఓకే బాయ్ అని తిరిగేసింది.
నౌ ద బేబీ వాంట్స్ టు రిలాక్స్ అని అన్నారు అనమాట. ఇంతసేపు మీకు కోఆపరేట్ చేశా కదరా, ఇంకా నన్ను వదిలేయండి, నేను రిలాక్స్ అవ్వాలి అన్నట్టు. అది ఎంత ఇమీడియట్ గా అంటే ఎవరు నిజంగానే ఏదో విన్ని ప్రాసెస్ చేసుకొని దానికి రెస్పాండ్ అయినట్టు బేబీ. సో ఇట్ వాస్ సో కూల్. అరౌండ్ 45 minutes కూడా పట్టలేదు నాకు స్కాన్, అంత త్వరగా వెంటనే అయిపోయింది. సో ఆ తర్వాత డాక్టర్ మా గైనక్ని కన్సల్ట్ అయ్యామన్నమాట. సో తను కూడా ఎవ్రీథింగ్ లుక్స్ ఫైన్, అంతా మంచిగా ఉంది, లుక్స్ ఆల్ హెల్దీ అని చెప్పారు. దట్స్ ద అప్డేట్ గైస్. ఇంకొకటి ఏమంటే మా చోటు యాజ్ యూజువల్ ఒక బ్లండర్ చేశాడు గైస్. నాకు ఒక 2 injections ఇస్తామని దాని గురించి ఏం సంబంధం ఈ వ్లాగ్ లో? సో 2 injections ఊరికే నాది కాదు మిస్టేక్, అది వాళ్ళది. నీ వాట్ యు సే చోటును కొంచెం పొగుడదాము అని చెప్తున్నాను. ఇది అక్కడ బేబీ ఎంత టైం సేవ్ చేసిందో గైజ్, ఇంత వీళ్ళకి టైం వేస్ట్ అవ్వకూడదు అని ఎంత టైం సేవ్ చేసిందో మా చోటు ఆ టైం అంతా కాంపెన్సేట్ చేసేస్తాడు అనమాట. సో అలాంటి సేవింగ్ అదంతా ఉండదు. ఇప్పుడు తెలుసు మీకు ఎవరు పోలికలు ఉన్నాయో బేబీకి అని. సో బిల్లింగ్లో మెడిసిన్స్ కొనేటప్పుడు ఫార్మసీలో సమ్ 4,000 అరౌండ్ బిల్ అయింటే వాడు 40,000 ఎంటర్ చేసి చోటుకి ఇచ్చాడు. చోటు కూడా యాజ్ యూజువల్ మనం ఏం చూసుకోము, మనం ఏం కాన్సన్ట్రేట్ చేయము. నేను ఏదో వేరే దానిపైన కాన్సన్ట్రేట్ చేశాను, కానీ నాకు 5 digits కొట్టాడని డౌట్ వచ్చింది. అందుకే మామూలుగా కూడా ట్రాన్సాక్షన్ అయిపోతే ఇచ్చేస్తా, ట్రాన్సాక్షన్ అయిపోతేనే వెంటనే చూసా ఆడ 5 digits ఉంటే వాడికి చెప్పా. నేను చూసా, నువ్వు అట్లే వచ్చేస్తా. కొట్టి వచ్చేస్తా అంటే ఇంటికి వచ్చిన తర్వాత నీకుంటాండ. నేను అక్కడన్నా చూసి వాడిని రీఎంబర్స్మెంట్ అడిగా వాడు ఇస్తా అన్నాడు. సో అక్కడ బేబీ సేవ్ చేసిన టైం అంతా వేస్ట్ చేశాడు గైస్. ఒక గంట అక్కడే కూర్చొని వాడితో వాళ్ళిద్దరు కొట్టుకుంటూ, ఐఏఎస్ ఆఫీసర్ ఏమో చేయాలేమో పెద్ద మిగిలిచ్చి వాళ్ళిద్దరు కొట్టుకుంటూ అలా టైం అంతా వేస్ట్ చేశారు గైస్. సో దిస్ ఇస్ వాట్ మా చోటు ఘనకార్యం ఈరోజు. ఆ తర్వాత ఇంజెక్షన్స్ ఇచ్చారు. సో వీఆర్ అవుట్ ఆఫ్ ద హాస్పిటల్ కరెంట్లీ. మళ్ళీ నెక్స్ట్ కన్సల్టేషన్, స్కాన్ ఏం లేదు, నెక్స్ట్ కన్సల్టేషన్ ఇన్ అ మంత్. అంటే నెక్స్ట్ 4 weeksకి మళ్ళీ ఊరికే మ్యామ్ వెళ్ళి కలవాలి ఇస్ వాట్ దే సెడ్, అంటే ఫాలో అప్ ఉంటుంది అని. స్కాన్ మాత్రం నెక్స్ట్ స్కాన్ ఇస్ కాల్డ్ గ్రోత్ స్కాన్. అది ఆఫ్టర్ 2 months ఫ్రమ్ నౌ అని చెప్పారు. సో దానికి ఇంకా డేట్ అదేం చెప్పలేదు, మోస్ట్లీ ఆగస్ట్ ఎండ్కి అలా ఉంటుందేమో. సో దట్స్ ద అప్డేట్ గైస్. విల్ గో హోమ్ అండ్ క్యాచ్ యూ లేటర్. బాయ్. మెడకేమైంది అట్లా కట్టుకున్నా? దట్ స్టైల్ గైస్. దిస్ ఇస్ 2 rupees స్టైల్. దిస్ ఇస్ టాప్ గైస్ బై ద వే. అలాంటి బ్రాండ్ కూడా వినుండడు, ఏదో బ్యాడ్ వర్డ్ లాగుంది. అలాంటి బ్రాండ్ కూడా వినుండడు గైస్. అంతా 2 rupees బ్రాండ్స్ కొంటారు కాబట్టి ఇలాంటి. మళ్ళీ చెప్పు దాని పేరు. సో ఇలాంటి ప్రీమియం బ్రాండ్స్ అంతా వినుండడు కాబట్టి. బాయ్ బాయ్.